అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ రోజు వీడియోలో మనం మిథున్ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 27 ఆదివారం అమావాస్య. ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి వచ్చి ఏదో సంకేతం ఇవ్వబోతున్నారు. వారు చేసే పనులు అంటే ఏ విధంగా చేసుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ ఇద్దరు దేవతలు ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు, అలాగే మిథున్ రాశి వారు ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, పాటించాల్సిన పరిహారాల గురించి ఈరోజు వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశికి సంబంధించినంత వరకు వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం మీరు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. అదే ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు దేనికోసం ఏదైనా సరే చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే, అవతల వాళ్ళకి మంచి జరుగుతుందని అనిపిస్తే ఖచ్చితంగా పని చేయకుండా ఉండరు. ఎదుటి వారికి సహాయం చేయడంలో ముందుంటారు. వేరే వాళ్ళని ఎక్కువగా సంతోషపరచాలని, అలాగే వాళ్ళని సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటని వేరే వారికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరికి కూడా మీ బాధలో అంటే మీ మనసులో ఉన్న బాధను చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచేసుకుంటారు, బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా భగవంతుడి దగ్గర మీ బాధను విన్నవించుకుంటారు. మీ మనసులో ఉన్న మాటని చెప్పుకుంటారు. ఇదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధ్యతను చెప్పుకోవాలో, మన బాధను చెప్పుకోవాలో వారికి మీరు బాధని చెప్పుకుంటారు. అందుకే మీపై ఇప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే సమయంలో మీరైతే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు చేస్తున్న పనులు మీరే చెడగొట్టుకున్నవారు అవుతారనమాట. ఇక దీంతో పాటు అమావాస్య రోజు ఈ మిథున్ రాశి వారు చాలా మంచి శుభవార్త అనేది రాబోతుంది. ఆ వార్త మీరు కల్లో కూడా ఊహించరు. అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతుంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే, మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వారు అలర్ట్ అయ్యే సమయం ఇది. మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేకపోతే బంధువులతో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా ముందుగా మీరు చేస్తున్న పని గురించి మీ ఆలోచనలు అనేవి ఎవరితో కూడా చెప్పకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనికి ఆటంకాన్ని తీసుకురావడానికి మీ శత్రువులు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు కంపల్సరిగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ రాబోయే టైంలో మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానిని ఆపేయండి. ఆ ఆలోచనలో పూర్తిగా మీరు కొంతకాలం ఆపేయండి. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయడం కరెక్ట్ కాదు. సక్సెస్ కూడా రాదు. మీరు పెట్టుబడులు పెట్టేటటువంటి పనులు స్టార్ట్ చేశారనుకోండి, సక్సెస్ అనేది రావడానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దాంతోపాటు ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఎంత మిత్రులైనా, ఎంత బంధువైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు డబ్బులు ఇచ్చినా, అలాగే మీరు తీసుకున్నా అది అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు ధనానికి సంబంధించిన లావాదేవీల్లో పడకుండా ఉండడం మంచిది. ఇక దాంతోపాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మీరు మాట్లాడాలంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది.
భవిష్యత్తులో చాలా సమస్యలు కూడా దారితీస్తుంది. అలాగే ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నా, అంటే మీ ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, మీ బంధువుల మధ్య కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎటువంటి గొడవల్లో కూడా మీరు కలుగ చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి. గొడవలు రాకుండా చూడండి, వినండి, కానీ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇక మీకు రాబోతున్న అతి పెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా జరుగుతాయి. మీరు ఏదైనా కొనాలి అనుకున్నా, మీరు ఏదైనా సరే అప్పు తీర్చాలనుకున్నా, మీకు ఏదైనా కావాలనుకున్నా అన్నీ కూడా ఈ సమయంలో తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కుటుంబ సమస్యలు, బంధువుల సమస్యలు, కోర్టుకు సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ సమస్య మీద పాజిటివ్గా సమాధానం రావాలని కోరుకుంటున్నారో ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ప్రణాళికలను బట్టి విజయవంతమవుతుంది. ఎక్కువ శాతం మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. ఇక ఈ మిథున రాశి వారు మీ కులదైవం కావచ్చు, మీకు ఇష్టదైవం కావచ్చు, ఎవరో ఒకరి మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ నెలంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళండి. మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు సంబంధించిన దైవాన్ని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. లేదు, కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా సరే స్మరిస్తూ ఉండండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మిథున రాశి వారికి మీ ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో మీకు జలుబు, దగ్గు, ఒంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు నడుముకు సంబంధించిన, అలాగే నడుము కింద భాగంలో నొప్పి కానీ ఇంకా ఏదైనా ప్రాబ్లం కానీ ఉండొచ్చు. ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఎక్కువ శాతం నీరు తాగండి. ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరంటే ముందుగా అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి పార్వతీదేవికి మారు రూపం. పార్వతీదేవి ఎక్కడైతే ఉంటుందో శివుడు కూడా అక్కడే ఉంటారు. ఒకేసారి ఇద్దరి దేవతల అనుగ్రహం ఈ మిథున రాశి వారికి కలుగుతుంది. అన్నపూర్ణాదేవి ఎక్కువగా ఎక్కడ ఉందంటే మనకి వంటగదిలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా రాత్రి పడుకునేటప్పుడు కిచెన్లో ఉత్తర దిక్కులో ఉత్తర దిక్కులో రాత్రి పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా కూడా శుభ్రం చేసుకుని ఒక దీపాన్ని వెలిగించండి. ఇకపోతే గోధుమ పిండితో దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవి కోసం ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు వచ్చేసి పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన దీపాన్ని తీసేసి గోధుమ పిండితో అట్టు వేసి మీరు ఆవు కానీ లేదంటే కుక్క కానీ తినిపించండి. ఇలా చేసినట్లయితే నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. ఇక రెండోది ధనియంత్రదేవి. ధనియంత్రదేవి అంటేనే దేవుళ్ళందరికీ కూడా వైద్యం చేసేదనమాట. ఇక ఆ దేవి కూడా మీ ఇంటికి వస్తుంది. ఇక ఎక్కడైతే ధనియంత్రదేవి అడుగు పెడుతుందో అక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. కాబట్టి ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఈ అదృష్టం పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం కూడా పారాయణం చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆకలి బాధలు కూడా దరిచేయరు. ఈ సమయంలో మరింత అభ్యున్నతి పొందడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయించండి. అలాగే ఆవులకు ఆహారాన్ని తినిపించండి. సో చూసారు కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.